Yeah, hi everyone. Good morning. Sorry for the late. సర్వీస్ ఇన్స్టెన్స్ బ్రేకప్ అవుతుంది. నిన్నటి క్లాస్లో ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మనం ఇవే పాలసీస్ చెప్పుకుంటున్నాము. ఆల్మోస్ట్ 9 ఇవే పాలసీస్ చెప్పుకున్నాం. 10th ఇవే పాలసీ చెప్పుకునే టైంలో సిస్టమ్ షట్ డౌన్ అయ్యి సడన్ గా డిస్కనెక్ట్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు 10th ఇవే పాలసీ గురించి చూద్దాం. ఒకసారి చూడండి ఏమంటున్నారు 10th ఇవే పాలసీ. ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈస్ ప్రాబ్లం and do you want to create problem is us and is problem already available is false, then make new problem read only and visible. Okay, yes. Still it is in sleep. చూడండి నేను ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నాను. సో ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ is problem, do you want to create problem is yes. ఈస్ ప్రాబ్లమ్ ఆల్రెడీ అవైలబుల్ ఫాల్స్ అయినప్పుడు నాకేంటంటే ఈ న్యూ ప్రాబ్లం అనేది రీడ్ ఓన్లీ ఉండాలి, విజిబుల్ కూడా ఉండాలి. ఓకే, చూడండి ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఇస్ ప్రాబ్లమ్, డూ యూ వాంట్ క్రియేట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎస్. ఈస్ ప్రాబ్లమ్ ఆల్రెడీ అవైలబుల్ ఫాల్స్ ఉన్నప్పుడు న్యూ ప్రాబ్లమ్ అనేది రీడ్ ఓన్లీ ఉండాలి, విజిబుల్ ఉండాలి. ఓకే, అదే అన్నమాట 10th. సో చూడండి ఇఫ్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈస్ ప్రాబ్లమ్ అండ్ డూ యూ వాంట్ క్రియేట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎస్ అండ్ is problem already available is false, then make new problem read only and visible. ఓకే, ఈ వెబ్ పాలసీ క్రియేట్ చేస్తాం. చివరిలో కాపీ చేస్తున్నాను, ఇది డూప్లికేట్, కాన్ఫిగర్ వెబ్ పాలసీస్. think I already submitted a web policy. This is the web policy. Okay, చూడండి చూడండి type of issue is problem, do you want to create problem issues and is problem already available is false, then we have to make new problem is visible true, read only true. New problem. క్రియేట్ ఒకసారి రండి, రీఫ్రెష్ చేయండి, ఏమవుతుందో చూద్దాం. ఒకసారి ఏం ఫీల్స్ కనిపిస్తుంది. టైప్ ఆఫ్ ఇష్యూస్ ప్రాబ్లమ్, డూ యూ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లమ్ యూజర్స్, ఈజ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ అవైలబుల్ ఫాల్స్, న్యూ ప్రాబ్లమ్ అనేది మనకి రీడ్ ఓన్లీ అవుతుంది, అట్లాగే విజిబుల్ కూడా అవుతుంది. నర్మదా గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే అండి, ఇది అందరికి అర్థమైంది ఎలా చేసామో. ఎనీ క్వరీస్?
అర్థమైందా 10th వే పల్స్ ఎలా చేసామనేది? ప్రాబ్లం ఫాల్స్ అయితేనే కదండి రీడ్ ఓన్లీ అవుతుంది. అవునవును. ఈస్ ప్రాబ్లం ఆల్రెడీ అవైలబుల్ ఫాల్స్ అయితే ఎస్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ మరి ఫాల్స్ అనేది ఎలా చూపిస్తుందండి అక్కడ? ట్రూ ఆర్ ఫాల్స్ అండి. ట్రూ ఆర్ ఫాల్స్ ఫీల్డ్స్ లో టిక్ మార్క్ ఉంటాయేమో ట్రూ, టిక్ మార్క్ లేకపోతే ఫాల్స్. ఓకే, ఓకే. అక్కడ తీసేసారా? ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ యూస్ కేసుకు వెళ్ళిపోతుంది. ఇన్సిడెంట్ అంటున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా డూ యూ వాంట్ క్రియేట్ ఇన్సిడెంట్ ఎస్ ఇవన్నీ బేస్ చేసుకొని రాస్తాం. ఇప్పుడు నో అయితే ఏంటి మరి? ఇక్కడ నో అయితే ఏంటి? డూ యూ వాంట్ క్రియేట్ ఇన్సిడెంట్, నో అయితే ఏంటి? ఏంటి నో అయితే? చెప్పండి. డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్, నో అయితే ఏ ఫీల్డ్ ని చూపించాలి మామూలుగా మీ అనాలిసిస్ ప్రకారం? మనం ఇన్సిడెంట్ ఏమీ అనే అసైన్ చేయలేదు కదండి దానికి. ఏం నో అయితే చేయలేదు కాదు. ఏంటి అని. వెయిట్ ఇక్కడ ఫంక్షనాలిటీని అర్థం చేసుకోండి. డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్, మీరు ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? నో, వద్దు, క్రియేట్ చేయొద్దు అంటున్నాను. కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేయొద్దు అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ ని రెఫరెన్స్ గా తీసుకోమనే కదా. అంటే ఇన్సిడెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి చూపించాలన్నమాట. ఓకేనా? దానికి సంబంధించిన ఆల్రెడీ రాసాను సార్, చూద్దాను. రాస్తున్నాను, వెబ్ పాలసీ రాస్తున్నాను చూడండి. ఇఫ్ type of issue is incident and do you want to create incident? No. Then make incident mandatory visible. Okay. ఇదన్నమాట. సో ఇన్సిడెంట్ మ్యాండేటరీ విజిబుల్ చేసేది ఆల్రెడీ రాశాను. ఇప్పుడు చూడండి, ఇవ్వండి ఇది. If type of issue is incident and you want to create incident is yes and is incident already available is true, then make incident mandatory true. 7th why policy లో కూడా మనము ఇన్సిడెంట్స్ ని మ్యాండేటరీ విజిబుల్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ 7th వై పాలసీని ఈ 11th వై పాలసీని రెండింటిని మిక్సింగ్ చేసేస్తా అన్నమాట. సార్ చూడండి, కాపీ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం కదండి, ఒక ఫీల్డ్ మీద ఒక ఇవ్వే పాలసీ రాయాలి. మల్టిపుల్ ఇవ్వే పాలసీస్ రాస్తే మీకు అక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది, ఆ ఇవ్వే పాలసీస్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు. ఓకేనా? అందుకని నేను ఆర్ కండిషన్ పెట్టి 7th ఇవ్వే పాలసీలోనే రాసేస్తాను 11th కూడా. ఓకే, డూప్లికేట్ విండో తీసుకుంటున్నాను. కాన్ఫిగర్ ఇవ్వే పాలసీస్ అంటే కంట్రోల్ F. చూడండి, ఇది అన్నమాట 7th ఇవ్వే పాలసీ. కాపీ చేస్తాను. ఇక్కడ ఈ రెండింటిని మిక్స్ చేద్దామండి. ఓకేనా? కాపీ ఆర్ ఇట్లా అంటున్నాను. ఓకేనా? రెండింటిని కాపీ చేశాను, 7th ని 11th ని కాపీ. పేస్ట్. ఇక్కడ చూడండి ఆర్ క్లాస్ ఉంది చూడండి, యాడ్ ఆర్ క్లాస్. ఇక్కడ ఆర్ కండిషన్. మళ్ళీ ఏంటి? టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి ఇన్స్టెంట్ and do you want to create incident? No. ఈ రెండిటిలో ఏ కండిషన్ ట్రూ అయినా కానీ ఇది అనేది విజిబుల్ ట్రూ ఉండాలి, మ్యాండేటరీ ట్రూ ఉండాలి. అర్థమైందండి అందరికి ఇది? ఎస్, ఓకేనా? ఆ పై కండిషన్ లేదా ఆర్ కండిషన్ తర్వాత ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ నాకు ఆ ఇన్సిడెంట్ అనే ఫీల్డ్ మ్యాండేటరీ ఉండాలి, విజిబుల్ ఉండాలి. ఊక
ఇవే పాలసీస్ మన చేతుల్లోనే ఉంది రాయాల్సిందని చెప్పేసి ఎన్ని పడితే అన్ని క్రియేట్ చేయకూడదు. అవకాశాన్ని బట్టి మనం యూటిలైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 11th ఇవే పాలసీ యొక్క రిజల్ట్ 7th ఇవే పాలసీ యొక్క రిజల్ట్ సేమ్ అన్నమాట. బట్ డిఫరెంట్ కండిషన్స్. నేను ఆ రెండింటిని ఏం చేశానంటే ఆర్ కండిషన్ పెట్టి మెచ్ చేసేసాను. ఓకే, అట్లాగే 12th ఇవే పాలసీ చూడండి సేమ్. 12th ఇవే పాలసీ కూడా సేమ్ ఉంటుంది అన్నమాట, ప్రాబ్లంకి సంబంధించింది. ఇఫ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం then make problem mandatory. ఇది 8th ఇవే పాలసీ అనమాట. రెండింటిని మిక్స్ చేస్తున్నాను చూడండి. కాపీ 2 8th ఇవే పాలసీ ఆర్, ఇక్కడ ఆర్ యాడ్ చేస్తాను. ఆర్ ఓకే, ఇది కాపీ చేస్తాను. సో క్లోజ్ చేస్తున్నాను రిమైనింగ్ ట్యాబ్స్. కంప్లీట్ గా ఈ 8th ఇవే పాలసీని కాపీ చేసుకుని ఆ షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టేస్తాను. add our class, type of issue is problem, and so you want to break problem. No, save them. ఓకే, ఈ రెండు కండిషన్ లో ఏ ఒక్క కండిషన్ మెట్ అయినా, ఈ రెండు కండిషన్ ఏ ఒక్క కండిషన్ మెట్ అయినా కానీ మ్యాండేటరీ ట్రూ అవుతుంది, విజిబుల్ ట్రూ అవుతుంది. ప్రాబ్లం. ఓకేనా, అర్థమైందండి ఇవే పాల్స్ అందరికి? ఎస్, అర్థమైందా లేదా? ఓకే ఫైన్. ఒకసారి ఇందులో చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అంటే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ టైప్. ఇప్పుడు చూడండి ఏం ఫీల్డ్స్ కనిపించట్లేదు, ఇంకా ఫైనల్ అన్నమాట. ఈ టేబుల్ మీద ఇవే పాలసీస్ రాయడం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనిపించట్లేదు. టైప్ ఆఫ్ ఇష్యూ ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, ఇవి కనిపిస్తున్నాయి. డూ యూ వాంట్ టు క్రియేట్ ఇన్సిడెంట్? ఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈజ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ అవైలబుల్? ట్రూ సెలెక్ట్ చేసుకుంటే ఇది, ట్రూ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా కనిపిస్తుంది. ఒకవేళ ఇది నో సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సిడెంట్ అనేది మ్యాండేటరీ యూజిబుల్ కనిపిస్తుంది. అట్లాగే ప్రాబ్లంకి రండి. ఎస్, ప్రాబ్లం సెలెక్ట్ చేసుకుంటే ఈ రెండు ఫీల్డ్స్ ఇది కనిపిస్తుంది. యూ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లం? ఇది ఫాల్స్ ఉంటే మీ ప్రాబ్లం కనిపిస్తుంది, ఇది ట్రూ ఉంటే ప్రాబ్లం కనిపిస్తుంది. అట్లా ఇక్కడ నో ఉన్నా కానీ ప్రాబ్లం కనిపిస్తుంది. ఓకేనా, ఇది అన్నమాట ఫైనల్ గా ఇవే పాలసీస్ ఈ టేబుల్ మీద. మీకు ఇవి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. 1 minute 1 or 2 minutes. ఈ రెండు అవసరం లేదు, ఇక్కడ డిలీట్ చేస్తాను ఎందుకంటే 7 8 లో మనం ఇంక్లూడ్ చేస్తాం కండిషన్స్. ఎనీ క్వరీస్? ఓకే, ఇది చేశారా అండి అందరూ? ఎస్ఎస్సి ఇది చేశారా? రిజల్ట్ కరెక్ట్ గా వచ్చిందా? స్క్రీన్ షేర్ చేయమంటారా? అవసరం లేదు, రిజల్ట్ వచ్చిందా కరెక్ట్ గా? వచ్చింది, అర్థం కాలేదు. చేసాము, వచ్చింది. ఓకే ఫైన్. బట్ రెడ్ సింబల్ వచ్చిందన్న, వచ్చాయి కానీ రెడ్ సింబల్ వచ్చింది. రెడ్ సింబల్ వచ్చింది అంటే కరెక్ట్ గా రాలేదని అంటాం. మీరు చేసినప్పుడు వచ్చాయి రవీంద్ర రెడ్ సింబల్ కింద ఇవే పాలసీ యాక్షన్స్ కి? రాలేదు. ఓకే, ఎన్ని ఇవే పాలసీస్ క్రియేట్ చేశారు? 3. కండిషన్స్ ఎలా పెట్టారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సేమ్ ఎలా ఉన్నట్టు ఎస్ఎస్సి ఈజ్ ట్రూ, దెన్ విజిబుల్ టు మార్క్స్ అండ్ యూనివర్సిటీ. ఓకే, ఇంటర్ ఈజ్ ట్రూ అండ్ విజిబుల్ టు ఇంటర్ మార్క్స్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ. సారీ, ఇంటర్ మార్క్స్ యూనివర్సిటీ అంటే ఎస్ఎస్సి ఆల్సో. ఓకే, నేను ఒకసారి క్రియేట్ చేస్తాను సేమ్ ఇక్కడ, ఒకసారి చెక్ చేసుకోండి. నేను క్రియేట్ చేసిన వేలో ఉన్నాయి, మీరు క్రియేట్ చేస్తారా లేదా?
ఇంకా నేను అప్డేట్ సెట్స్ ఏమి క్రియేట్ చేయట్లేదు, బట్ మీరైతే అప్డేట్ సెట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఎస్, టేబుల్స్ లోకి వెళ్ళిపోతున్నానండి. టేబుల్స్, న్యూ టేబుల్ తీసుకుంటున్నాను. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ మార్క్స్ అండి. కాపీ, సేవ్ చేసేస్తాను. కాపీ, డాట్ ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్స్ క్రియేట్ చేసేస్తాను. కాన్ఫిగర్ ఫార్ములా, ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ ఫీల్డ్స్ ఫస్ట్ క్రియేట్ చేసేద్దాం. ఎస్ఎస్సి ఇంటర్ బీటెక్ క్రియేట్ చేసేస్తాం. తర్వాత స్ట్రింగ్ ఫీల్డ్ అనమాట కంప్లీట్ గా. ఎస్ఎస్సి మార్క్స్, ఎస్ఎస్సి యూనివర్సిటీ, యూనివర్సిటీ, బీటెక్ మార్క్స్, బీటెక్ యూనివర్సిటీ. ఓకే, స్ప్లిట్ టు చేయండి, బిగిన్ స్ప్లిట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బిగిన్ స్ప్లిట్, స్ప్లిట్ అండ్ స్ప్లిట్ తీసుకుంటాం. బిగిన్ స్ప్లిట్, ఎస్ఎస్సి మార్క్స్, ఇంటర్ మార్క్స్, బీటెక్ మార్క్స్, స్ప్లిట్. ఓకే, సేవ్ చేసి క్లోజ్. చూడండి, నేను ఫీల్డ్స్ ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, ఫీల్డ్స్ అరేంజ్మెంట్ ఈ విధంగా చేసుకున్నాను. ఎస్ఎస్సి, ఇంటర్, బీటెక్. ఓకే, మార్క్స్ ఒకవైపు తీసుకున్నాను, యూనివర్సిటీస్ ఒకవైపు తీసుకున్నాను. రండి ఇంకా ఇవ్వై పాలసీస్ వెళ్ళిపోతాను. డూప్లికేట్ తీసుకుంటున్నాను. కాన్ఫిగర్, ఇవ్వై పాలసీస్. Display SSC marks and SSC University. If SSC is true or BTech is true, sorry, Inter is true or BTech is true. అంతే కదండి, ఆ మూడిట్లో ఏది ట్రూ అయినా ఎస్ఎస్సి మార్క్స్ చూపించాలి కదా. చూడండి, ఇఫ్ ఎస్ఎస్సి ఇస్ ట్రూ, ఎస్ఎస్సి మార్క్స్ యూనివర్సిటీ చూపించాలి. ఇఫ్ ఇంటర్ ఇస్ ట్రూ, ఎస్ఎస్సి మార్క్స్ యూనివర్సిటీ చూపించాలి. బీటెక్ ఇస్ ట్రూ, ఎస్ఎస్సి మార్క్స్ యూనివర్సిటీ చూపించాలి. ఆ మూడిట్లో ఏది ట్రూ అయినా కానీ ఎస్ఎస్సి అనేది ఎస్ఎస్సి రిలేటెడ్ ఫీల్డ్స్ మ్యాండేటరీగా చూపించాలి. నేను అందుకని ఆ ఎస్ఎస్సి ఫీల్డ్స్ కి ఈ మూడు కండిషన్స్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను.
SSC to R. Enter to R. సేవ్ చేస్తాం. ఓకే, ఆ మూడిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ ఎస్ఎస్సి బాక్స్ అనేది కనిపించాలన్నమాట. ఎస్ఎస్సి యూనివర్సిటీ, ఎస్ఎస్సి బాక్స్. ఎస్ఎస్సి బాక్స్ visible to submit. SSC submit. అయిపోయింది, ఇవే పాలసీ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవే పాలసీస్ క్రియేట్ చేసేది, తర్వాత చూద్దాం ఎలా అవుతుంది. కాన్ఫిగర్ ఇవే పాలసీస్, ఇవే పాలసీ. Display intermarks, enter university. If enter is true or BTech is true. చూడండి, ఇంటర్ ట్రూ అయినప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫీల్డ్స్ కనిపిస్తాయి, బీటెక్ ట్రూ అయినప్పుడు ఇంటర్మీడియట్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఎస్ఎస్సి ట్రూ అయితే ఇంటర్ ఫీల్డ్ ఏమి కనిపించవు. అందుకని నేను జస్ట్ ఇంటర్ బీటెక్ ట్రూ అయినప్పుడు ఇంటర్మీడియట్ ఫీల్డ్స్ కనిపించాలని చెప్తున్నాను. సేవ్ చేసేసి intermarks visible true. సార్ రియల్ టైంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా సార్ కండిషన్స్? ప్రొవైడ్ చేస్తాను, అదే చెప్తున్నాం కదా మనం. ఇట్లా కొంతమంది ఏమో అన్ని ప్రాపర్ గా ఇస్తారు డీటెయిల్స్, కొంతమంది ఏమో ఇవ్వరు అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే సార్. ఒకవేళ మనకు అర్థం అవ్వకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది, ఒకవేళ వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వకుండా మనకు అది అర్థం అవ్వకపోతే. ఓకేనా? చూడండి, ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగర్ యువై పాలసీస్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు బీటెక్ మాస్, బీటెక్ యూనివర్సిటీకి రా యువై పాలసీ. ఓకే, డిస్ప్లే బీటెక్ మాస్, బీటెక్ యూనివర్సిటీ. If బీటెక్ ఈస్ ట్రూ. ఓకే అండి, బీటెక్ ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు బీటెక్ రిలేటెడ్ ఫీల్డ్స్ కనిపించాలి. జస్ట్ సేవ్ దిస్. రండి, బీటెక్ మార్క్స్ బీటెక్ యూనివర్సిటీ. ఎస్, మనము 3 ప్రాసెస్ క్రియేట్ చేసింది, ఒకసారి రీఫ్రెష్ చేస్తాం చూడండి. రిఫ్రెష్. ఇప్పుడు ఏం ఫీల్డ్స్ కనిపించట్లేదు, జస్ట్ ఎస్ఎస్సి మీద క్లిక్ చేశాను, ఎస్ఎస్సి రిలేటెడ్ ఫీల్డ్స్ కనిపిస్తుంది.
ఇంటర్ మీద క్లిక్ చేస్తాను, ఎస్ఎస్సి ఇంటర్ రిలేటెడ్ ఫీల్డ్స్ కనిపిస్తుంది. జస్ట్ బీటెక్ మీద క్లిక్ చేస్తాను, బీటెక్ రిలేటెడ్ ఫీల్డ్స్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి రిమూవ్ చేశాను, అయినా ఎస్ఎస్సి ఫీల్డ్స్ కనిపిస్తుంది. ఎందుకు? బీటెక్ ఇంటర్ ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి. ఇంటర్ తీసేసాను, బీటెక్ ఒకటే సెలెక్ట్ అయ్యాను. చూడండి, అయినా అన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు? బీటెక్ అనేది హైయర్ ఎడ్యుకేషన్, దాని కింద ఉన్న లోయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కనిపించాలి కాబట్టి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ ట్రూ పెట్టుకున్నాను, బీటెక్ తీసేసాను. చూడండి, ఓన్లీ సెలెక్ట్ చేసుకున్న ఎడ్యుకేషన్ లోయర్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. ఓకేనండి, అర్థమైందా? ఈ విధంగా చేయాలి. చూడండి, ఎక్కడ కూడా కాలమ్స్ కి రెడ్ మార్క్ వచ్చి ఉండదు ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, గాట్ ఇట్ ఎవ్రీవన్? ఇది మార్క్స్ లిస్ట్ కాబట్టి ఇలా వచ్చింది. మనం సపోజ్ వేరే టేబుల్ ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఇట్లానే వస్తుందా? అప్పుడు కూడా అంటే నాకు అర్థం అవ్వలేదండి మీ క్వశ్చన్. ఇప్పుడు మార్క్స్ లిస్ట్ కాబట్టి మనం ఎస్ఎస్సి అండ్ ఇంటర్ తీసేసిన బీటెక్ ఉన్నప్పుడు అవి ఎనేబుల్ లో అవి కనబడుతున్నాయి. ఓకే, అదే మార్క్ లిస్ట్ కాకుండా అది హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి ఈ రెండు పాస్ అయితేనే అది వస్తుంది కాబట్టి కనబడుతున్నాయి. అదే మార్క్స్ లిస్ట్ కాకుండా వేరే టేబుల్ ఏమైనా క్రియేట్ చేసినా మనకి ఇదే లాజిక్ వర్క్ అవుతుందా అని అడుగుతున్నా. చూడండి, అది మార్కు లిస్టా లేకపోతే ఇంకో లిస్టా అనేది కాదు క్వశ్చన్. ఇప్పుడు యుఏ పాలసీస్ ఈ పర్టికులర్ టేబుల్ మీద ఎలా అప్లై చేసామనేది మ్యాటర్ అనమాట. ఓకేనా? ఓకే. మీరు ఇంకొక టేబుల్ అంటున్నారంటే ఆ టేబుల్ లో ఫంక్షనాలిటీ ఏంటో దానికి తగ్గట్టు యుఏ పాలసీస్ రాసుకుంటాం. ఓకేనా? త్రీ కాదు, two కూడా కాదు. ఓకే అండి, ఇది అనమాట. సో డేట్ అయితే రెండు డేట్స్ ఇక్కడ వేసేస్తాను. ఈరోజు డేట్ 08, ఎందుకంటే ఇందులో కూడా పెండింగ్ ఉంది కదా. కాలమ్స్ కి రెడ్ రాకుండా మెయింటైన్ చేయాలంటాను. ఎగ్జాక్ట్లీ, కాలమ్స్ రెడ్ రాకుండా మెయింటైన్ చేయాలి. మీకు రెడ్ వచ్చాయంటే ఒకటే అండి, ఈ పర్టికులర్ ఫీల్డ్ ని రెండు యుఏ పాలసీస్ లో యూజ్ చేశారని అర్థం. అంతే. అట్లా యూజ్ చేస్తే వర్క్ అవ్వవు, 100% వర్క్ అవ్వవు అనమాట ఆ యుఏ పాలసీస్. ఓకేనా? అంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బీటెక్ మార్క్స్ బీటెక్ యూనివర్సిటీ ఉంది, రెండు యుఏ పాలసీస్ ఈ రెండు ఫీల్డ్స్ రాశారు. ఇక్కడ ఒక కండిషన్ రాసుంటారు, ఇంకొక యుఏ పాలసీలో ఇంకొక కండిషన్ రాసుంటారు. అది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట, ఏది ఎగ్జిక్యూట్ చేయాలి అనేది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ యుఏ పాలసీస్ లో మనకి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా ఉంటుందండి. ఇప్పుడు కనిపించట్లేదు, మేబీ లిస్ట్ వ్యూలోకి వెళ్తే కనిపిస్తుంది. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు అట్లా. సేమ్ ఫీల్డ్ మీద మల్టిపుల్ యుఏ పాలసీస్ రాయండి. పాలసీస్ చూడండి, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఉంటుంది. ఇదిగో చూడండి ఆర్డర్. ఓకేనా? మనం ఏ టేబుల్ కి రాసింది? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్. చూడండి ఏముంది, డిఫాల్ట్ గా అన్నిటికీ 100 ఆర్డర్ ఉంది. మీరు ఒకవేళ అట్లా డూప్లికేట్ రాసినప్పుడు జస్ట్ ఆర్డర్ చేంజ్ చేసి చూడండి, అప్పుడు మేబీ కనిపించకపోవచ్చు రెడ్ కలర్. ఓకేనా? బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చెయ్యను కూడా. సో ప్రాపర్ గా రాసుకుంటే సరిపోతుంది, ఒక ఫీల్డ్ లో ఒక యుఐ పాలసీ ఉండేది. ఓకే రామచంద్ర, రవీంద్ర, మీరు ఇదే వేలో చేశారండి స్టూడెంట్ మార్క్స్? చెప్పండి, నాకు అర్థం అవ్వలేదు. మీరు ఎస్ చెప్పారా నువ్వు చెప్పారా? ఇదే వేలో చేశారు. ఓకే, పర్ఫెక్ట్. అయితే రామచంద్ర మీరండి? నాకు రెడ్ సింబల్స్ వచ్చారు. ఓకే ఓకే, అంటే మల్టిపుల్ యుఐ పాలసీస్ రాశారు, సేమ్ థింగ్ కదా. ఓకే ఫైన్, పర్ఫెక్ట్, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఒకసారి చూడండి. నెక్స్ట్ అండి, ఇంకొక అసైన్మెంట్ ఇస్తాను మీకు రేపటికి, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా
న్యూ కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి, బట్ టైం సరిపోదు. చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అనమాట, లుక్అప్ రూల్స్ అని చెప్పేసి, అది చెప్తాను ఈరోజు క్లాస్లో. ఓకేనా? ఫస్ట్ అసైన్మెంట్ ఇచ్చి చెప్తాను మీకు కాన్సెప్ట్. జస్ట్ ఏం లేదు, ప్రయారిటీ చేంజ్ అవుతుంది కదా, ఇంపాక్ట్ అర్జెంట్ సిచ్యువేషన్స్, అదొకటాను. అసైన్మెంట్ ఆటోమేటిక్గా అయ్యేది చెప్పుకుంటాను ఇప్పుడు క్లాస్లో. ఫస్ట్ అసైన్మెంట్, సర్వీస్ నో ట్రైనింగ్ డాక్యుమెంట్స్ రండి. ఓఎస్ స్టోరేజ్ అని ఇక్కడ ఏమైనా ఉందా అండి? లేదు కదా. అసైన్మెంట్స్ ఓఎస్ స్టోరేజ్ 1, ఎస్. ఇది నెక్స్ట్ అసైన్మెంట్ మీకు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం లుక్అప్ రూల్స్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. అది జస్ట్ 20 minutes కాన్సెప్టే. చూడండి, ఓఎస్ స్టోరేజ్ మేనేజ్మెంట్ మన ఇది మినీ ప్రాజెక్ట్ కైండ్ అనమాట. లైక్ ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, లైక్ స్టూడెంట్ హౌస్ కానీ, ఓఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మినీ ప్రాజెక్ట్ కైండ్ అనమాట. మీరు ఖచ్చితంగా అప్డేట్స్ దానికి సపరేట్ గా క్రియేట్ చేసుకొని మీరు వర్క్ చేసి ఉండాలి. మనకేంటంటే ఇంకా మళ్ళీ ఫర్దర్ గా స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు, వేరే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏవైతే నేను మీకు చేయిస్తున్నానో టాస్క్లు ఇచ్చి వీటి మీదే ఉంటది అనమాట. మళ్ళీ మీకు నెక్స్ట్ ఇచ్చేది లైక్ క్లయింట్ స్క్రిప్ట్స్ రాయాలి, వీటి మీద రాయమని చెప్తుంటాను అనమాట అట్లా. ఓకే, చూడండి, ఓఎస్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అప్డేట్ సెట్ నేమ్. మీరు అప్డేట్ సెట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఏంటంటే ఓఎస్ స్టోరేజ్ వర్షన్ 1 అని క్రియేట్ చేయండి. క్రియేట్ అన్ అప్లికేషన్ మెనూ యాజ్ ఓఎస్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్. ఓఎస్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అనే అప్లికేషన్ ని క్రియేట్ చేయండి. దాని కింద ఒక 2 tables క్రియేట్ చేయండి. క్రియేట్ 2 tables అండర్ అబోవ్ మెనూ. ఒక టేబుల్ వచ్చేసి ఓఎస్ స్టోరేజ్, ఇంకొక టేబుల్ వచ్చేసి ఓఎస్ స్టోరేజ్ బ్యాకప్ అన్నమాట. ఇక్కడ 2 tables క్రియేట్ చేయాలి. ఆ 2 tables ని ఈ ఓఎస్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం చేసాం కదండి, పేరెంట్ అశోక్, చైల్డ్ అశోక్ కి రెండింటి కలిపి అశోక్ ఐటీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి 2 tables ని ఒకదాని కింద ఒకటి ఇంక్లూడ్ చేసాం కదా, అట్లా అన్నమాట. ఓకేనా? 2 tables క్రియేట్ చేయాలి, ఓఎస్ స్టోరేజ్ బ్యాకప్ అని చెప్పేసి. అట్లా అప్లికేషన్ లాగా చేయాలండి ఇప్పుడు అలా అయితే దీన్ని. వెయిట్ ఫస్ట్ ఓఎస్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అనే అప్లికేషన్ క్రియేట్ చేయి. తర్వాత 2 tables క్రియేట్ చేయి. ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఓఎస్ స్టోరేజ్, సెకండ్ టేబుల్ వచ్చేసి ఓఎస్ స్టోరేజ్ బ్యాకప్ అన్నమాట. ఓకేనా? అప్లికేషన్ లో 2 tables. అప్లికేషన్ లో 2 tables క్రియేట్ చేయరండి, అప్లికేషన్ లో మాడ్యూల్స్ క్రియేట్ చేస్తారు. మాడ్యూల్స్, సారీ. ఓకేనా? టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ 2 tables సంబంధించిన లింక్స్ త్రూ మాడ్యూల్ ద్వారా ఈ అప్లికేషన్ కి ఇచ్చేసేయండి. లైక్ మనము అశోక్ ఐటీ అప్లికేషన్ అని క్రియేట్ చేసి పేరెంట్, చైల్డ్ అని చెప్పేసి క్రియేట్ న్యూ ఆల్ అని ఇచ్చాము కదా, అట్లా. ఓకేనా? ఎస్. వన్స్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత చూడండి, ఈ ఫీల్డ్స్ అన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నంబర్ ఫీల్డ్ ఆటో జనరేటెడ్ అనమాట. ఏ టేబుల్ కి ఆ టేబుల్ ఆటో జనరేటెడ్ తీసుకోండి. ఓకే, ఆటో జనరేటర్ నంబరు ఒకదానికి ఓఎస్ఐ తీసుకోండి ప్రిఫిక్స్, ఇంకో దానికి ఓఎస్బి తీసుకోండి ప్రిఫిక్స్. ఓకే, తర్వాత కాలర్ రిఫరెన్స్ ఫీల్డ్ ఓఎస్ ఐటమ్ రెఫరెన్స్ టు CMDB_CI టేబుల్. ఆపరేటింగ్ సిస్టమ్ చాయిస్ టైప్, చాయిసెస్ ఏమేమి ఉండాలి, విండోస్, లైనక్స్, యూనిక్స్, రెడ్ హాట్, మెషిన్తోష్, సోలారిస్ ఉండాలి. నెక్స్ట్ ఫీల్డ్ వర్షన్, చాయిస్ డేటా టైప్, ఇవన్నీ ఉండాలి. వర్షన్స్ చాలా ఉన్నాయండి, ఆల్మోస్ట్ 24 వర్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ క్రియేట్ చేయాలి ఆ వర్షన్ ఫీల్డ్, చాయిస్ ఫీల్డ్. బ్యాండ్ విత్, స్ట్రింగ్ డేటా టైప్, కేటగిరీ, డ్రాప్ డౌన్ వాల్యూస్ అంటే చాయిస్ అన్నమాట. డ్రాప్ డౌన్ అన్నా కానీ చాయిస్ అండి. ఓకేనా? కేటగిరీ. నెక్స్ట్ కంపెనీ, హెచ్ చూడండి, కంపెనీ రెఫరెన్స్ టు కంపెనీస్ టేబుల్. కంపెనీ టేబుల్ బ్యాక్ అండ్ నేమ్ ఏంటండి, 4_ కంపెనీ. ఓకేనా? నెక్స్ట్ బిజినెస్ క్రిటికల్, ట్రూ ఆర్ ఫాల్స్, షార్ట్ డిస్క్రిప్షన్, ఫ్రీ టెక్స్ట్. డిస్క్రిప్షన్ లార్జ్ ఫ్రీ టెక్స్ట్. ఓకేనా? డిస్క్రిప్షన్ కి లార్జ్ ఫ్రీ టెక్స్ట్ ఇచ్చేసుకోవాలి. పాస్వర్డ్ 1-way ఎన్క్రిప్షన్ తీసుకోండి. మేనేజ్డ్ బై రెఫరెన్స్ టు యూజర్ టేబుల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ ఐడి, స్టేటస్ అనేది చాయిస్ డేటా రెడీ, ఇన్ ప్రోగ్రెస్, అప్రూవ్డ్, కంప్లీటెడ్. క్రైటీరియా మస్ట్ అప్లై. ఇది చూడండి, నెక్స్ట్ది ఏంటంటే ఈ ఓఎస్ స్టోరేజ్ లో ఉన్న ఓఎస్ స్టోరేజ్ బ్యాకప్ లో ఉన్న ప్రతి చాయిస్ వాల్యూకి నన్ ఆప్షన్ విల్ బి ఆల్సో అన్ ఆప్షన్. ప్రతి దానికి నన్ ఆప్షన్ ఉండాలంట. ఓకే, సెకండ్ వన్ ఇది ఇవ్వే పాలసీ అనమాట. ఇక్కడ సెకండ్ ఆల్ ఫీల్డ్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ఫామ్ లేఅవుట్. ఇది ఇవ్వే పాలసీ, ఫామ్ లేఅవుట్ రిలేటెడ్.
All fields should be available on the form layout except password and managed by. పాస్వర్డ్ మేనేజ్ బై కాకుండా ఆ రెండు ఫీల్డ్స్ ఉండొద్దు. పాస్వర్డ్ మేనేజర్ బై ఫీల్డ్స్ ఎప్పుడు అపేర్ అవ్వాలి? వర్షన్ ఈ సెలెక్ట్, వర్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే అపేర్ అవ్వాలి. అంటే ఇది సెకండ్ ఏమో జస్ట్ ఫామ్ లేఅవుట్. ఓకే, థర్డ్ ఏమో ఇవ్వే పాలసీ ద్వారా మనం ఆ ఫీల్డ్స్ ఫామ్ లో అపేర్ అయ్యేట్టు చేయాలి. ఫోర్త్ వన్, ఇఫ్ యూజర్ సెలెక్ట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ లైనక్స్ దెన్ వర్షన్ ఫీల్డ్ షో ద వర్షన్ స్పెసిఫిక్ టు, ఇది డిపెండెంట్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ వర్షన్స్ చూపించాలి. ఓకేనా, ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్, ఫస్ట్ టైం లాస్ట్ టైం యూజర్ ఐడి మస్ట్ బి రీడ్ ఓన్లీ. ఇవి రీడ్ ఓన్లీ ఉండాలంట ఈ 3 ఫీల్డ్స్. Sixth one, if user selects manage by field then information of that user should be automatically populated. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ యూజర్ ఐడి. ఇది మీరు చేయలేరులేండి, మీరు ఇప్పటి వరకు ఇంతవరకు చేయగలరు అన్నమాట, ఇంతవరకు చేయగలరు. ఓకేనా, ఇది జస్ట్ కాపీ చేస్తాను, చేసుకొని రండి డైరెక్ట్గా. కాపీ 1 minute, ఇంకేమైనా చేయగలరని చూద్దాం. 6th పాయింట్ అయితే చేయలేరు. క్రియేట్ 3 views. ఎస్, 7th పాయింట్ చేయగలరు మళ్ళీ. ఓకే, క్రియేట్ 3 views ఫర్ దిస్ ITL వ్యూ, కాన్ఫిగరేటర్ వ్యూ, మొబైల్ వ్యూ. 1 minute అండి, ఇది కాపీ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకేమీ అంత క్లమ్జీగా అయితే ఏం లేదు కదండి, అర్థమవుతుంది కదా. ఇది టాస్క్ నెంబర్ 4 or 3 నా? 5 టాస్క్ 5. ఫిఫ్త్ పాయింట్ కూడా చేయగలరు. 6th పాయింట్ మీరు చేయలేరు, వదిలేసాయి, తర్వాత చూసుకోండి. 7th పాయింట్ చేయగలరు, క్రియేట్ వ్యూ. 8th పాయింట్, మొబైల్ వ్యూ కాన్ఫిగరేషన్ షుడ్ నాట్ బి హ్యావింగ్ వర్షన్ పాస్వర్డ్ మేనేజ్ బై ఫీల్డ్స్. యూజర్ ఫీల్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఈ 7, 8 పాయింట్స్ చేయగలరు అండి. ఓకే, మళ్ళీ 9th కూడా చేయలేరు అనమాట. 7, 8 చేయగలరు, 6th చేయలేరు. ఇంతవరకు చేసుకోండి. ఓకే, ఈ రిక్వైర్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ రిక్వైర్మెంట్ టాస్క్ 5. ఏం లేవా? ఓకే, ఫైన్. చూడండి, ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లుకప్ రూల్స్ అన్నమాట. లుకప్ రూల్స్, దీనికి డెఫినేషన్ ఏముండదు. లుకప్ రూల్స్ కి టైప్స్ ఆఫ్ లుకప్ రూల్స్. సో ఫస్ట్ వన్, ప్రయారిటీ లుకప్ రూల్స్. Second one is assignment lookup rules. Third one is data lookup definitions. ఓకే అండి, అర్థమైందండి. 3 టైప్స్ ఉంటాయి అన్నమాట లుకప్ రూల్స్. ఏమేంటి? ప్రయారిటీ లుకప్ రూల్స్, అసైన్మెంట్ లుకప్ రూల్స్ అండ్ డేటా లుకప్ రూల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ లుకప్ రూల్స్ గురించి చూద్దాం. డెఫినేషన్స్ అయితే ఏమి ఉండవు, బట్ చూద్దాం ఒకసారి. డాక్స్ డెఫినేషన్, లుకప్, ప్రయారిటీ లుకప్ రూల్స్. చూడండి, define impact and urgency of an incident to calculate the priority. The priority calculation can be used to prioritize work and drive service level agreements. Okay, ఇది డెఫినేషన్. ప్రయారిటీ లుకప్ రూల్స్ ఎక్కడ అవసరం లేదు, జనరల్ గా ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రయారిటీ లుకప్ రూల్స్ వీటి డెఫినేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదండి. ఓకేనా,
గుర్తుపెట్టుకోండి, వీటి యొక్క డెఫినేషన్స్ అంత ఇంపార్టెంట్ అంటున్నారు. సో నావిగేషన్ ఏంటి, ప్రయారిటీ లుకప్ రూల్స్ నావిగేషన్ ఏంటి అండర్ సిస్టమ్ పాలసీ. అర్థమవుతుందండి చెప్పేది? ఏమైనా స్పీడ్ అయినట్టుందా క్లాసు? ఏమైనా ఉంటే చెప్పండి. సార్ ఒక చెప్పండి. రిక్వెస్ట్. ఏం లేదు, నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ మీరు ఇప్పుడు 6 to 7 క్లాస్ తీసుకుంటారు కదా అవును. జనరలీ, అంత లోపలే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫినిష్ చేసేయండి సార్. ఆఫ్టర్ 7 డౌట్స్ పెట్టుకున్నాం సార్, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి సో కదా. యాక్చువల్ గా మనము ఫాలో అవుతుంది అదే కాన్సెప్ట్, ఓకేనా? ఎప్పుడు 7 తర్వాత క్లాస్ ఎక్స్టెండ్ అవుతుందంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ సంథింగ్, ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసే 5 minutes ఓకే సార్, 5 to 10 minutes వరకు ఓకే. అదే 7:20, 7:30 అంటే చాలా కష్టం అవుతుంది. ఆఫీస్ 7:30 కూడా వరకు మనం ఎప్పుడు తీసుకోలేదు. 7:20 అయినా 7:20 కష్టమే సార్. అదే నేను మామూలుగా జనరల్ ఏంటంటే ఏదైనా మిడిల్ ఆఫ్ సమ్ టాస్క్ లో ఉంటే నేను కంటిన్యూ చేస్తున్నాను, కానీ లేకపోతే మీకు డౌట్స్ అడుగుతున్నాను. మాక్సిమం 7:05, 7:07 తర్వాత. అంతవరకు చాలు సార్. సరే ఓకే సార్, సరే, థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏం లేదు, అదే కంటిన్యూ చేద్దాం మీరు చెప్పేది. థ్యాంక్ యూ ఓకే ఫైన్. చూడండి ఇక్కడ ప్రయారిటీ అని టైప్ చేయండి, PRIO RIO ప్రయారిటీ. అండర్ సిస్టమ్ పాలసీ, అండర్ రూల్స్ వీ హ్యావ్ ప్రయారిటీ లుకప్ రూల్స్. అండర్ సిస్టమ్ పాలసీ we have rules. Under rules, priority lookup rules. ఓకే అండి, ఇది నావిగేషన్. టేబుల్ నేమ్ ఏంటి? ప్రయారిటీ లుకప్ రూల్స్ టేబుల్ నేమ్. సో ప్రయారిటీ లుకప్ రూల్స్ చూడండి, DL_, U_, ప్రయారిటీ. ఇది అన్నమాట ప్రయారిటీ లుకప్ రూల్స్ యొక్క టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఇన్సిడెంట్ ఫామ్ లో ఏమవుతుంది, ఇంపాక్ట్ అర్జెన్సీ బేస్ చేసుకొని ఈ ప్రయారిటీ అనేది వస్తుంది, అవునా కాదు? ఇన్సిడెంట్ అంటుంది చూడండి, క్రియేట్ చూడండి ఇక్కడ ప్రయారిటీ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లోడ్ అవుతుంది ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ 1 అంటాం, అర్జెన్సీ 3 అంటాం, ప్రయారిటీ 3. ఇంపాక్ట్ 1, అర్జెన్సీ 1, ప్రయారిటీ ఏమైంది 1. ఇది ఏ విధంగా వస్తుంది ప్రయారిటీ అనేది అంటే ఈ ప్రయారిటీ లుకప్ రూల్స్ బేస్ చేసుకొని వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? చూడండి, ఇంపాక్ట్ ఈజ్ 1, అర్జెన్సీ ఈజ్ 1 అయితే ప్రయారిటీ 1 అవుతుంది. ఇంపాక్ట్ 1, అర్జెన్సీ 2 అయితే ప్రయారిటీ 2 అవుతుంది. ఇంపాక్ట్ 1, అర్జెన్సీ 3 అయితే ప్రయారిటీ 3 అవుతుంది. ఇంపాక్ట్ 2, అర్జెన్సీ 1 అయితే ప్రయారిటీ 2 అవుతుంది. ఇంపాక్ట్ 2, అర్జెన్సీ 2 అయితే ప్రయారిటీ 3 అవుతుంది. ఇంపాక్ట్ 2, అర్జెన్సీ 3 అయితే ప్రయారిటీ 4 అవుతుంది. ఇంపాక్ట్ 3, అర్జెన్సీ 1 అయితే ప్రయారిటీ 3 అవుతుంది. ఇంపాక్ట్ 3, అర్జెన్సీ 2 అయితే ప్రయారిటీ 4 అవుతుంది. ఇంపాక్ట్ 3, అర్జెన్సీ 3 అయితే ప్రయారిటీ 5 అవుతుంది. ఓకేనా, ఇవి లైక్ ఇంపాక్ట్ అర్జెన్సీని బేస్ చేసుకుని ప్రయారిటీ అనేది పాపులేట్ అవుతుంది ఇన్స్టెంట్ టైప్ లో బేసిక్ గా మనం అబ్జర్వ్ చేసింది. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేను ఏదో చదివాను, మీకు అర్థమైందా? ఖచ్చితంగా అర్థమై ఉంది. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, బట్ ఈ ఫార్ములా అనేది సర్వీస్ నో ఆథరైజ్డ్ ఫార్ములా కాదు, నేను మామూలుగా చెప్తున్నాను. మీరు ఎక్కడా చెప్పొద్దు ఈ ఫార్ములా అని ఇంటర్వ్యూస్ లో అడిగితే. ప్రయారిటీ PRIO ఈక్వల్ టు ఇంపాక్ట్ ప్లస్ అర్జెన్సీ -1. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఇంపాక్ట్ 1 ఉంది, అర్జెన్సీ 1 ఉంది, ప్రయారిటీ ఏంటి అని చెప్పేసి మీరు ఆన్సర్ చెప్పగలేదు. మీరు ఆ ఇంపాక్ట్ అర్జెన్సీని ఫార్ములా అప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది డిఫాల్ట్ అన్నమాట. బట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మోడిఫికేషన్స్ చేసుకుంటారు, అందుకని ఈ ఫార్ములా అప్లికబుల్ అవ్వదు ప్రతి చోట. అర్థమైందా? ఇది జస్ట్ సర్వీస్ లో డిఫాల్ట్ గా ఇంపాక్ట్ ప్రయారిటీని క్యాలిక్యులేట్ చేయడానికి హెల్ప్ అయ్యే ఫార్ములా మాత్రమే. ఇది సర్వీస్ నో ఆథరైజ్డ్ ఫార్ములా ఏం కాదు, మీరు ఎక్కడ దీన్ని యూజ్ చేయకూడదు. ఓకే, ఎస్. ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి. ఎస్, ఇప్పుడు
రిఫ్రెష్ చూడండి, ఇంపాక్ట్ 1 ఉంది, అర్జెన్సీ కూడా 1 ఉంది. ప్రయారిటీ ఏమవుతుందండి? క్రిటికల్ అవుతుంది. క్రిటికల్. నెంబర్ కూడా చెప్పండి నాకు కొంచెం. అట్లా నెంబర్ గుర్తుపెట్టుకోండి 1. ఇప్పుడు ఇంపాక్ట్ 2 ఉందండి, అర్జెన్సీ 1 ఉంది, ప్రయారిటీ ఏమవుతుంది? 1 + 2 3 - 1 సారీ మీడియం మీడియం 2 మీడియం ఎస్ సారీ హై 2 హై 3 మీడియం. ఓకేనా? ఇట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ 3 ఉంది, అర్జెన్సీ 3 ఉంది, ప్రయారిటీ ఏమవుతుంది? 3 + 3 6 - 1 5. ఓకే, అర్థమైందా? నంబర్ తెలుస్తుంది కానీ అక్కడ హై ఆర్ లో ఆ క్రిటికల్ ఎలా తెలుస్తుందండి? చూడండి, ఇక్కడ ఉన్నది 3 వాల్యూస్, ఏ ఫీల్డ్ లో పెట్టిన ప్రయారిటీలో ఉంది 5 వాల్యూస్. మీరు మీకు ఏంటంటే నోటెడ్ అవుతాయండి, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దిగా నోటెడ్ అవుతాయి. 1 అంటే హై అని, 2 అంటే సారీ 1 అంటే క్రిటికల్ అని, 2 అంటే హై అని, 3 అంటే మీడియం అని, 4 అంటే మోడరేట్ అని, 5 అంటే ప్లానింగ్ అని నోటెడ్ అవుతాయి Okay. అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి అడుగుతాను. అర్జెన్సీ 3 ఉంది, ఇంపాక్ట్ 2 ఉంది, ప్రయారిటీ ఏమవుతుంది? 4. పర్ఫెక్ట్. అర్థమైంది కదా ప్రయారిటీ లుక్అప్ రూల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది. ఎస్. నెక్స్ట్ అసైన్మెంట్ లుక్అప్ రూల్స్ కి వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఇక్కడికి రండి, ఇన్స్టెంట్ ఫామ్ లోకి వెళ్తున్నాను. ఎంక్వైరీ, ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏమైంది? ఫామ్ లో ఏదో అయింది చూడండి. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసి చూపిస్తాను. అసైన్మెంట్ గ్రూప్ కి, అసైన్మెంట్ సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది చూడండి. ఇక్కడ కేటగిరీ ఎంక్వైరీ, సబ్ కేటగిరీ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏమైంది? అసైన్ 2 లో రెడ్ వచ్చింది. నేమ్ మెన్షన్ ఉంది. ఫ్రెడ్ లూడీ అనే ఈ టికెట్ ఆటోమేటిక్ గా ఫ్రెడ్ లూడీకి అసైన్ అయిపోయింది. ఇది ఎలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ అసైన్మెంట్ లుక్అప్ రూల్స్. ఒక అసైన్మెంట్ లుక్అప్ రూల్స్ బేసిస్ కొని ఇది జరుగుతుంది. డెఫినేషన్ కూడా ఏమి ఉండదు, బట్ చూద్దాం. అసైన్మెంట్ లుక్అప్ రూల్స్ సర్వీస్. సో చూడండి, assignment lookup rule automatically assigns any instance with category of inquiry and subcategory of email to Fred Ludi. Example చెప్తున్నా, డైరెక్ట్ డెఫినేషన్ చెప్పండి. Define assignment. Wait, ఇది కాపీ చేసాను. The instance can automatically assign a task to a user, a group based upon the 3 different conditions by using data lookup rules and assignment rules. ఇది కాపీ చేస్తున్నాను, ఇక్కడ డెఫినేషన్ కింద పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నావిగేషన్, సేమ్ నావిగేషన్ అన్నమాట. అసైన్మెంట్ లుక్అప్ రూల్స్. సో అసైన్మెంట్ లుక్అప్ రూల్స్ టేబుల్ నేమ్ వెళ్తాం, సేవ్ చేస్తాం. రండి, ఇక్కడ నావిగేషన్ చూసేద్దాం. అసైన్మెంట్ లుక్అప్ రూల్స్. ఓకే, టేబుల్ DL_U_ అసైన్మెంట్ టేబుల్ నేమ్. రండి, అసైన్మెంట్ లుక్అప్ రూల్స్ లోకి వెళ్ళాను. ఇది క్లోజ్ చేస్తున్నాను, ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను, అవసరం లేదు. ఓకే, రండి, నేను ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఏమనంటే ఇక్కడ ఏంటంటే కేటగిరీ, సబ్ కేటగిరీ, కాన్ఫిగరేషన్, ఐటమ్, లొకేషన్, ఈ 4 ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని ఈ 2 ఫీల్డ్స్ అనేవి ఆటో పాపులేట్ అవుతున్నాయి. అర్థమైందా? కేటగిరీ, సబ్ కేటగిరీ, కాన్ఫిగరేషన్, ఐటమ్, లొకేషన్,
ఈ 4 ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని ఈ 2 ఫీల్డ్స్ ఆటో పాపులేట్ అవుతున్నాయి అసైన్మెంట్ గ్రూప్ అసైన్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి కేటగిరీ సాఫ్ట్వేర్ అంటున్నాను, సబ్ కేటగిరీ ఏముంటది, సబ్ కేటగిరీ ఒకసారి చూద్దాం. ఈమెయిల్ ఆపరేటింగ్ సిస్టమ్, సబ్ కేటగిరీ కూడా ఈమెయిలే అంటున్నాను చూడండి. సబ్ కేటగిరీ ఈమెయిల్ అంటున్నాను. నాకు ఇది ఎవరికి అసైన్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ గ్రూప్ అసైన్ అవ్వాలి. ఇది ఎవరికి అసైన్ అవ్వాలంటే పెద్ద అసైన్ అవ్వాలని నేను చెప్తున్నాను. ఓకే, సేవ్ చేస్తాను ఈ అసైన్మెంట్ డేటా లుకప్ ప్రోగ్రామ్. రండి ఒకసారి రిఫ్రెష్ చేయండి ఇన్స్టెంట్ ఫామ్. ఓకే, కేటగిరీ సాఫ్ట్వేర్ అంటున్నాను, సబ్ కేటగిరీ ఈమెయిల్ అంటున్నాను. ఆటోమేటిక్ అసైన్ అయిందా లేదా బెత్కి? సార్ Yes. ఓకేనా, ఇవి అసైన్మెంట్ లుకప్ రూల్స్ అన్నమాట. మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ అసైన్మెంట్ లుకప్ రూల్స్ అనేవి ఏంటంటే కేటగిరీ, సబ్ కేటగిరీ, కాన్ఫిగరేషన్, ఐటమ్, లొకేషన్, ఈ 4 ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని ఈ 2 ఫీల్డ్స్ పాపులేట్ చేస్తుంటాం. బట్ నేనైతే ఇక్కడ కేటగిరీ, సబ్ కేటగిరీ ఇచ్చాను. మీకు కావాలంటే కాన్ఫిగరేషన్, ఐటమ్, లొకేషన్ కూడా ఇచ్చుకోండి. ఓకేనా, అది అర్థమైందండి అసైన్మెంట్ లుకప్ రూల్స్ అందరికి? ఓకే. నెక్స్ట్ ఈ అసైన్మెంట్ లుకప్ రూల్స్ రిలేటెడ్ ఇంకోటి ఉంటుంది అనమాట, అసైన్మెంట్ అని చెప్పేసి. ఇది కూడా చూసేద్దాం, రాస్తున్నాను. అసైన్మెంట్ అంటే దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. అసైన్మెంట్ డెఫినేషన్ ఇక్కడే ఉంది చూడండి. అసైన్మెంట్ రూల్స్ మాడ్యూల్. The assignment rules module allows you to automatically set a value in the assigned to an assignment group fields when a set of conditions occur. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ పైన అసైన్మెంట్ లుకప్ రూల్స్ ఏంటంటే పర్టికులర్ ఫీల్డ్స్ ను బేస్ చేసుకొని అని చెప్తామన్నమాట. ఇక్కడ అసైన్మెంట్ లో ఏంటంటే ఫిల్టర్ కండిషన్స్ ఇచ్చుకుంటాము. ఓకేనా, దీని యొక్క టేబుల్ నేమ్ ఏంటి, సిస్ రూల్ _ అసైన్మెంట్. ఇది నావిగేషన్. సేవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది నావిగేషన్. ఇక్కడికి రండి. ఇక్కడ ఏంటంటే కండిషన్స్ సెట్ చేసుకోవచ్చు, మన ఓన్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అసైన్మెంట్ కి వెళ్ళిపోతున్నాం. ఓకే, మై అసైన్మెంట్ అంటున్నాను సంథింగ్. ఇక్కడ అప్లైస్ టు ఇన్సిడెంట్ టేబుల్ కి అప్లై చేయమంటున్నాను. కండిషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డిస్క్రిప్షన్ లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ అంజి అనే కీవర్డ్ ఉంటే, కంటైన్స్ అంజి అనే కీవర్డ్ ఉంటే, అంజి ఫర్ ఎగ్జాంపుల్ అంజి అనే కీవర్డ్ ఉంటే నేను డైరెక్ట్ గా వీళ్ళకి అసైన్ చేయని చెప్తున్నాను. ఎవరికి? హార్డ్వేర్ గ్రూప్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మేబీ హార్డ్వేర్ గ్రూప్ లో ఎవరు ఉంటారు ఒకసారి చూద్దామండి. హార్డ్వేర్ గ్రూప్ లో ఎవరు ఉంటారు? పెడుతున్నాడు, హార్డ్వేర్ గ్రూప్ లో కూడా పెడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దకి అసైన్ చేయమని చెప్పి పెద్ద ఆన్సర్ చూడండి, పెద్ద ఆన్సర్ జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఈ అసైన్మెంట్ రూల్ సేవ్ చేసేసాను. రండి రీఫ్రెష్ చేయండి ఒకసారి ఇన్స్టెంట్ ఫామ్. కాలర్ అబిల్ పుట్టర్ అంటున్నాను. లొకేషన్ షార్ట్ డిస్క్రిప్షన్ హలో అని సంథింగ్ ఏదో అంటుంది. ఈ అసైన్మెంట్ రూల్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఫామ్ ని సేవ్ చేసిన తర్వాత అవుతుంది అనమాట. చూడండి, సేవ్ చేస్తున్నాను ఫామ్ ని. అసైన్ అయిందా లేదా హార్డ్వేర్ టీమ్ కి, మన ఇష్టం వచ్చిన కండిషన్ పెట్టుకున్నాం. అదే అసైన్మెంట్ లుకప్ రూల్ అయితే స్పెసిఫిక్ గా ఆ 4 ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని మనము అసైన్మెంట్ గ్రూప్ అసైన్ ఇస్తాము. అదే అసైన్మెంట్ రూల్ అయితే మన ఇష్టం వచ్చిన కండిషన్ ఇన్స్టెంట్ ఫామ్ లో పెట్టుకొని ఇచ్చేస్తాను అన్నమాట. అర్థమైందా? అసైన్మెంట్ లుకప్ రూల్ అయితే బిఫోర్ సబ్మిటింగ్ ద ఫామ్ సబ్మిట్ చేయడానికి ముందే అప్లై అయిపోతుంది. అసైన్మెంట్ రూల్ అయితే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లై అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా అండి అందరికి? ఎస్, నెక్స్ట్ డేటా లుకప్ రూల్స్, డేటా లుకప్ డెఫినేషన్స్. సో ఈ డేటా లుకప్ డెఫినేషన్స్ అంటే ఏంటంటే
మనము ప్రయారిటీ లుకప్ రూల్స్, అసైన్మెంట్ లుకప్ రూల్స్ ఉన్నాయి కదండి, వాటిని కాన్ఫిగర్ చేసుకునే మాడ్యూలే డేటా లుకప్ డెఫినేషన్స్ అన్నమాట. ఓకే, అసైన్మెంట్ లుకప్ రూల్స్ ని, ప్రయారిటీ లుకప్ రూల్స్ ని కాన్ఫిగర్ చేసుకునేదే డేటా లుకప్ డెఫినేషన్స్ మాడ్యూల్ అన్నమాట. అన్ని క్లోజ్ చేసేస్తున్నారు ప్రజెంట్, ఇంకా అవసరం లేదు మనకి. రండి, డేటా లుకప్ డెఫినేషన్స్ ఇన్ సర్వీస్ కాబట్టి జనరల్ గా ఈ డెఫినేషన్స్ అయితే అవసరం లేదండి. ఓకేనా, మీరు ఈ డెఫినేషన్స్ ఎవరు అడగరు ఇంటర్వ్యూలో. చూడండి, డేటా లుకప్ రూల్స్ ఆఫర్ ఏ జనరిక్ వే టు చేంజ్ ఎనీ ఫీల్డ్ వాల్యూ, నాట్ జస్ట్ అసైన్మెంట్ ఫీల్డ్స్. ఓకే, ఇదన్నమాట డెఫినేషన్. కాపీ చేసి నావిగేషన్ రండి, సేమ్ నావిగేషన్ ఉంటుంది. అండర్ సిస్టమ్ పాలసీ we have rules. Under rules we have data lookup definitions. Okay, data lookup definitions table మనం వచ్చేసి డేటా లుకప్ చూడండి, టేబుల్ ఏమొచ్చేసండి DL_definition, DL_definition డేటా లుకప్ టేబుల్. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట అసైన్మెంట్ లుకప్ రూల్స్, ప్రయారిటీ లుకప్ రూల్స్. ఇంకా మనం ఏదైనా కస్టమ్ లుకప్ రూల్స్, మన ఓన్ గా కస్టమ్ లుకప్ రూల్స్ ఏమైనా క్రియేట్ చేసుకున్నా గానీ ఇక్కడే మనం చేసుకుంటాం అనమాట. ఇక్కడే వాటిని కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీ లుకప్ రూల్స్ కి వెళ్ళిపోతున్నారు. చూడండి, ప్రయారిటీ లుకప్ రూల్స్ రిలేటెడ్ రికార్డ్ ఓపెన్ చేస్తాను, ఎలా కాన్ఫిగర్ చేశారో చూద్దాం. సో చూడండి, సోర్స్ టేబుల్ వచ్చేసి ఇన్సిడెంట్ అన్నమాట. అంటే ఈ ప్రయారిటీ లుకప్ రూల్స్ ఇన్సిడెంట్ టేబుల్ మీద అప్లై అవ్వాలని చెప్తున్నాను. మ్యాచర్ టేబుల్ వచ్చేసి ప్రయారిటీ డేటా లుకప్ రూల్స్. ప్రయారిటీ డేటా లుకప్ రూల్స్ లో ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని ఇన్సిడెంట్ టేబుల్ అప్లై అయిపోవాలన్నమాట. ఏమేం ఫీల్డ్స్ కిందకి రండి, మ్యాచర్ ఫీల్డ్ డెఫినేషన్స్, ఇంపాక్ట్, అర్జెన్సీ, ఈ 2 ఫీల్డ్స్ ని మ్యాచ్ చేసుకొని ఈ సెట్టర్ ఫీల్డ్ డెఫినేషన్, ప్రయారిటీ అనేది ఆటో పాపులేట్ అయిపోవాలి. అర్థమైందా అండి? ప్రయారిటీ లుకప్ రూల్స్ ఎలా మ్యాచ్ లైక్ ఎలా కాన్ఫిగర్ చేశారు ఏంటి అనేది. ఎస్ ఆర్ నో? ఓకే, సో చూడండి, సోర్స్ టేబుల్ ఏ టేబుల్ మీద అప్లై అవ్వాలి, డేటా ఏ టేబుల్ నుంచి రిఫరెన్స్ తీసుకోవాలి, మ్యాచర్ టేబుల్ ఏ టేబుల్లో డేటాను మ్యాచ్ చేసుకోవాలి, ప్రయారిటీ డేటా లుకప్ రూల్స్ టేబుల్లో డేటా మ్యాచ్ చేసుకుని ఇన్స్టెంట్ టేబుల్ అప్లై అవ్వాలి. ఏ విధంగా, ఏ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని డేటా మ్యాచ్ అవ్వాలి, ఇంపాక్ట్, అర్జెన్సీని బేస్ చేసుకొని ఈ ప్రయారిటీ టేబుల్, ఈ ప్రయారిటీ ఫీల్డ్ ని ఆటో పాపులేట్ చేసుకోవాలి. అర్థమైంది ఇది అందరికి? ఎస్ ఆర్ నో? ఓకే, అట్లాగే అసైన్మెంట్ లుకప్ కూడా చూసేద్దాం, ఎలా కాన్ఫిగర్ చేశారు ఏంటనేది. చూడండి, సోర్స్ టేబుల్ వచ్చేసి ఇన్సిడెంట్ అండి, మ్యాచర్ టేబుల్ వచ్చేసి అసైన్మెంట్ డేటా లుకప్ అన్నమాట. ఓకే, కిందకి స్క్రోల్ చేయండి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, కేటగిరీ, సబ్ కేటగిరీ, కాన్ఫిగరేషన్ ఐటమ్, లొకేషన్ అన్నమాట. ఈ 4 ఫీల్డ్స్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఈ 2 ఫీల్డ్స్ ఆటో పాపులేట్ చేసుకోవాలి. అసైన్మెంట్ గ్రూప్, అసైన్మెంట్ అన్నమాట. ఓకేనా, ఇది అసైన్మెంట్ లుకప్ రూల్స్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా ఉన్నాయా ఈ కాన్ఫిగరేషన్ లో? యాక్చువల్ గా ఇక్కడ మ్యాచర్ టేబుల్ అంటున్నాం కదండి. ఇప్పుడు మనం కస్టమ్ లుకప్ రూల్స్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఎలానో చెప్తాను. ఒక టేబుల్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నాకు మ్యాచర్ టేబుల్ అని గుర్తుంది, ఎగ్జాక్ట్ గా టేబుల్ ఏం గుర్తులేదు, అందుకని ఒకసారి చూస్తాను. లుకప్ మ్యాచర్ సంథింగ్ ఏదో ఉంటుంది. డేటా లుకప్ మ్యాచర్ రూల్స్, DL_మ్యాచర్ అన్నమాట. టేబుల్ నేమ్ వచ్చేసి DL_మ్యాచర్ టేబుల్, డేటా లుకప్ మ్యాచర్ రూల్స్. డేటా లుకప్ మ్యాచర్ రూల్స్, ఇదన్నమాట టేబుల్. ఓకే, మీరు ఏ టేబుల్ ని, మీరు కస్టమ్ లుకప్ రూల్స్ టేబుల్ ని క్రియేట్ చేయాలన్నా కానీ మ్యాండేటరీ ఈ టేబుల్ ని మాత్రం మీరు ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది, డేటా లుకప్ మ్యాచర్ రూల్స్ టేబుల్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీ అసైన్మెంట్ లుకప్ రూల్స్ టేబుల్ ఉంది, అట్లాగే ప్రయారిటీ లుకప్ రూల్స్ టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్స్ కూడా ఈ టేబుల్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాయి. అర్థమైందా నేను చెప్పింది? ఎస్, అర్థమైందా లేదా? ప్రయారిటీ లుకప్ రూల్ టేబుల్ అట్లాగే అసైన్మెంట్ లుకప్ రూల్ టేబుల్ 2 టేబుల్స్ కూడా ఈ డేటా లుకప్ మ్యాచర్ రూల్ టేబుల్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాయి. ఈవెన్ మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా కస్టమ్ లుకప్ రూల్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ ఈ టేబుల్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సింది ఉంటది అనమాట. చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఏమేమి కావాలో అరేంజ్మెంట్ చేసుకొని ఇట్లా కాన్ఫిగర్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఏ టేబుల్ మీద అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ ఇచ్చి మీ కస్టమ్ మ్యాచర్ టేబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి ఏ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని ఏ ఫీల్డ్స్ పాపులేట్ అవ్వాలో మీరు ఇక్కడ డిఫైన్ చేస్తారు. ఓకేనండి, అర్థమైందా ఇది అందరికి? ఎస్, ఓకే. సో అటెండెన్స్ తీసుకుంటానండి. క్లాస్ ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. రేపు క్లాస్ లో వచ్చేసి ఇంపోర్ట్ సెట్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా? అంజీ గారు ఇందాక మీరు చెప్పిన టేబుల్ మేము ట్రై చేస్తాము, ఒకవేళ రాకపోతే మళ్ళీ మీరు క్లాస్ లో చెప్తారా ఒకసారి? ఏంటిదండి కష్టం? ఇందాక మీరు మాకు ఒక అసైన్మెంట్ 4 ఇచ్చారు కదా, అది 4 5 Yeah. ఓఎస్ స్టోరేజ్ కదా? ఆ, ఖచ్చితంగా చెప్తాను, మీరు ఆ, ట్రై అది చేయండి. చేస్తా. అందులో కొన్ని డౌట్ ఉంది, అందుకనే చేశాక మీది చూస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఆ, ఇప్పుడు ఈ సర్వీస్ లో మనం ఏది చేసినా మీరు అప్డేట్ సెట్ క్రియేట్ చేసి అప్పుడు చేయమన్నారు కదా, అవును, కస్టమర్ అవసరం లేదా అండి వర్క్ చేసేటప్పుడు? అర్థం అవ్వలేదు. కస్టమర్ కి ఇప్పుడు ఎవరైతే సర్వీస్ నౌ యూజ్ చేసుకుంటారో వాళ్ళేమి అప్డేట్ సెట్ క్రియేట్ చేసి వర్క్ చేసుకోక్కర్లేదా? మనము సర్వీస్ సర్వీస్ నౌ డెవలపర్స్ మాత్రమే అప్డేట్ సెట్ క్రియేట్ చేసి చేయాల్సింది ఉంటుంది, ఎందుకంటే మనం సర్వీస్ నౌ లో వర్క్ చేస్తాం. ఓకే, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏదైనా ఒక టూల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ D365 ఉంది, వాళ్ళకి సపరేట్ గా వాళ్ళు ఆ టూల్ లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి సపరేట్ గా ఒక కంటైనర్ ఉంటుంది అనమాట వర్క్ ని క్యాప్చర్ చేసుకోవడానికి. ఓకే, మేబీ మనం ఇక్కడ అప్డేట్ సెట్ అని కాల్ చేస్తున్నాం, వాళ్ళు డిఫరెంట్ నేమ్ తోటి కాల్ చేసుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ ఉంది, సో అక్కడ కూడా అప్డేట్ సెట్ కాన్సెప్ట్ ఉంటుంది. మేబీ నేమ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకే, సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన కంటైనర్ యూజ్ చేసుకుంటారు, లైక్ మన అప్డేట్ సెట్స్ లాగా. అట్లా ప్రతి దాంట్లో ఉంటది. ఈవెన్ వాళ్ళ కంటైనర్ నేమ్ వేరు ఉంటది. ఈవెన్ జావా డెవలపర్స్, .NET డెవలపర్స్, పైథాన్, ఇంకా ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించింది అయితే ఉంటది అనమాట అప్డేట్ సెట్ లాంటిది. ఓకే, ఎవరికైనా మాక్సిమం ఉంటది ఇలాగ అప్డేట్ క్రియేట్ చేసి వర్క్ చేసి అది అప్డేట్ ఇది చేసుకోవడానికి. ఇలాంటి కాన్సెప్ట్ మ్యాండటరీగా ఉంటది. ఒకవేళ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వర్క్ చేసే టూల్లో ఇలాంటి కాన్సెప్ట్ లేదు అంటే వాళ్ళు మాన్యువల్ గా మూవ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ కాన్ఫిగరేషన్స్. యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళది వాళ్ళ సర్వీస్ నో టికెట్లు వర్క్ చేసేది మెయిన్ ఫ్రేమ్ మీద. వాళ్ళేంటి వాళ్ళ వర్క్ అంతా మెయిన్ ఫ్రేమ్ కి సంబంధించిన కంటైనర్స్ ఏవో ఉంటాయి, లైక్ అప్డేట్ సెట్స్ లాగా అందులో క్యాప్చర్ చేసుకుంటారు. వాళ్ళ సర్వీస్ నౌ లో వాళ్ళకి టికెట్స్ రేజ్ అవుతాయి, వాళ్ళు చూసుకుని వర్క్ అలొకేట్ చేస్తారు అన్నమాట. అవును, తనకి ITL రోల్ అసైన్ చేసి ఉంటది, అందుకని టికెట్స్ అసైన్ అవుతున్నాయి. మెయిన్ ఫ్రేమ్ రిలేటెడ్ టికెట్స్ అన్ని వాళ్ళకి అసైన్ అవుతాయి. నేను యాక్చువల్లీ ఒక ఫోటో తీసుకున్నాను, మీతో షేర్ చేస్తాను చూడండి. ఫోటో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది డాష్ బోర్డ్ అండి మీరు పంపించింది. అవును, వాళ్ళకి టికెట్స్ ఇందులో రైజ్ అవుతాయంటండి. అదే అర్థం, టికెట్స్ ఇందులో రైజ్ అయ్యేది ఏంటి? వాళ్ళకి టికెట్స్ ఇందులోనే వస్తాయి, ఇది చూసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అదే మామూలుగా డాష్ బోర్డ్స్ అనే కాన్సెప్ట్ మనకు ఫర్దర్ గా వస్తుంది.
మనం ఇప్పుడు ఇన్సిడెంట్ లో డేటా మొత్తం డాష్ బోర్డ్ లో చూపించేది నేను చెప్తాను. ఓకేనా? ఓకే. అంటే ఆ టికెట్స్ ఆ పర్టికులర్ టేబుల్స్ లోనే క్రియేట్ అవుతాయి. బట్ వాళ్ళ సర్వీస్ నో డెవలపర్స్ కాదు కదా, వాళ్ళకి ఐడియా ఉండదు. కాదు. ఓకే. వాళ్ళు ఏంటంటే ఈ డాష్ బోర్డ్ లో చూసుకుంటారు ఏం టికెట్స్ అసైన్ అవుతున్నాయి ఏంటి. ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, ఆ టేబుల్ కి నావిగేట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అంతే అండి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. వాట్ ఆర్ ద డిక్షనరీ ఓవర్రైడ్ అట్రిబ్యూట్స్? అట్రిబ్యూట్స్. What are the dictionary override attributes we have? Read only, mandatory, Okay, read only, mandatory. ఇంకా reference qualifier, ఓకే. ఏం ప్రిపేర్ అవుతున్నారండి? ఒక్కరు కూడా చెప్పాలి. override display value, ఓకే, డిస్ప్లే, override independent, డిపెండెంట్, ఓకే, Override read only, override Okay. attribute, ఓకే, override calculate. ఓకే, default value. ఓకే, డిఫాల్ట్, ఓకే. సో చూడండి, ప్రీవియస్ బ్యాచ్ లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ న్యూ బ్యాచ్ లో వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ ప్రీవియస్ బ్యాచ్ లో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మరి మీరు ఏం నేర్చుకున్నారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఖచ్చితంగా అడిగిన ప్రతి క్వశ్చన్ కి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిఫరెన్స్ క్వాలిఫైర్స్ వీ హావ్? Simple, advanced, dynamic, సింపుల్, అడ్వాన్స్డ్ టైప్. వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ నార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్? new, access, authorize, schedule, implement, review, close, cancel. Okay. So what is the table name for company? core_company. Core underscore. What is the parent table for incident, problem and change? Task table, Task. What is the knowledge table name? KB underscore. Knowledge. Okay. What is the default value in valid to field from the knowledge article? One. That is date field, right? Valid field. 01012100. Yeah. Okay. Okay. So what are the states in incident management? New, in New progress, in progress, hold, on hold, cancel, resolved, resolved, closed, closed, cancelled. cancel. Okay, order లో చెప్పాలండి. New in progress, on hold, resolved, resolved, Closed, closed, cancelled. cancelled. Okay. What is update set? Update is to move the instance to one to another instance. ఇంకోసారి చెప్పండి రాంచిందో. Updates is used to move our code or data into one to another instance. Update set In the is update a set is a group group of of configuration configuration changes that can be moved from one instance to another instance. Yes. Update set is a group of configuration changes that can be done by the user and it is moved from one environment to another environment. Okay. So he's calling us update set. మనము అది డేటా అయినా కావచ్చు, కోడింగ్ అయినా కావచ్చు, కాన్ఫిగరేషన్ అయినా కావచ్చు, మొత్తానికి కలిపి మనం కాన్ఫిగరేషన్స్ అంటాం. అప్డేట్ సెట్ కెన్ బి క్యాప్చర్డ్ ద కాన్ఫిగరేషన్స్. ఈవెన్ అది కోడింగ్ అయినా మనం దాన్ని లైక్ ఒక పర్టికులర్ రికార్డ్ లోనే క్యాప్చర్ అవుతుంది కదా. సో అదనమాట. అప్డేట్ సెట్స్ ద్వారా ఎప్పుడు కూడా మనం డేటాను మూవ్ చేయము. ఓకే, డేటాను మూవ్ చేయాలంటే కూడా పద్ధతులు 2 ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకొని చేసుకుంటాం.
Okay. What is the difference? What is UI policy? UA policy dynamically change the behavior of information on form and control custom process flow up for task. Okay. ఇంకా చెప్పండి, ఇంకా By ఏమేమి using UA policy to make the number field on form read only and make the short decision field mandatory and hide and other fields. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను కదా. Basic UA policy don't require any scripting. Okay, UI policies don't require any scripting. Okay, fine. And execute based on field values Okay. and set field mandatory attribute. Execute Okay. on form field value chain. Okay. And execute on form load. Okay. And set ఇంకా? field visible to attribute. Set Okay. field read only Okay. attribute. Okay. ఇంకా? Execute on form load. Okay. And Okay, set fine. field mandatory attribute to read what Mandatory attribute. Okay. visible attribute. సో ఇంకొకటి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ గురించి కూడా చెప్పాలి మీరు ఇక్కడ. ఓకే, ఒక పాయింట్ ఉంటుంది. UA policy execute faster than client script. ఎగ్జాక్ట్లీ, ఇది అసలు బేసిక్ పాయింట్ అనమాట. ఇది మ్యాండేటరీగా చెప్తున్నాను. UI policies will execute faster than the client scripts. ఓకే, బట్ క్లయింట్ స్క్రిప్ట్స్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది క్లయింట్ స్క్రిప్ట్స్, బట్ UI policies అనేవి ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే లో కోడింగ్ ఉంటది కాబట్టి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి can we create a view specific UI policies? Can we create view specific UI policies? Yes or no? Yes. Okay. So ఎలా చేయాలి view specific చెప్పండి ఒకసారి. Through mobile view. ఓకే, గ్లోబల్ ఫాల్స్ పెడితే వ్యూ రిఫరెన్స్ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ వ్యూ కి అప్లై చేయాలనుకున్నారో ఆ వ్యూ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే ఓకే, ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. సో చూడండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అవ్వకుండా ఊరికే క్లాస్ అటెండ్ అయినా కానీ టైం వేస్ట్, అంత మించి ఏమి ఉండదు. వీలైనంత త్వరగా జాబ్ రావాలంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. సో చూడండి, అసైన్మెంట్ 5 ఏదైతే ఇచ్చామో టాస్క్ 5 అది ఒకసారి చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు చూద్దాము. నేను క్లాస్ లో ఒకసారి వెరిఫై చేస్తాను ఈ 5 టాస్క్లు ఈ వీక్ లో వెరిఫై చేస్తాను చేశారా లేదా అని చెప్పేసి. ఓకేనా, చేసి ఉండాలి ఖచ్చితంగా 5 టాస్క్. బ్రో సిలబస్ సిలబస్ అయిపోయిందా బ్రో? సగం అయిపోయిందా? హాఫ్ ఏం అయిపోలేదండి. అడ్మినిస్ట్రేషన్ అయిపోతే హాఫ్ సిలబస్ అయిపోయినా. చూద్దాం ఒకసారి ఏమేమి అయిపోయాయి. ఇంట్రడక్షన్, వర్షన్స్, యూజర్ ఇంటర్ఫేస్, ITSM, టేబుల్స్ లో డేటా టైప్స్, టేబుల్ టేబుల్స్. అడ్మిన్ లో ఆఫ్ అయిపోయింది. ఫార్మ్, లిస్ట్, వ్యూ, అప్లికేషన్, మాడ్యూల్స్, అప్డేట్, సెట్, యూజర్స్, రోల్స్, గ్రూప్స్, పాలసీస్. ఇక్కడ వరకు అయిపోయింది ప్రజెంట్ అయితే. ఎస్, ఈ కాన్సెప్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ అయిపోయినట్టేనండి. లుకప్ ప్రూఫ్స్ కూడా అయిపోయాయి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఏసీఎల్స్ ఒక 2 to 3 days పట్టిద్దండి ఏసీఎల్స్. ఓకే, ఇంపోర్ట్ సెట్స్ కూడా 2 to 3 days పట్టిద్ది. డేటా పాలసీస్, SLA కలిపి CMDB ఈ 3 కలిపి వన్ క్లాస్ కానీ 1.5 క్లాస్ కానీ పట్టిద్ది. రిపోర్ట్స్ 1 క్లాస్ పట్టిద్ది. నెక్స్ట్ స్మాల్ డెఫినేషన్స్ ఉంటాయి, ఇవి 1 day or 2 days లో అయిపోతాయి. మొత్తం హార్డ్లీ 3, 3, 6, 7, 8, 8.5, 8.5, మేబీ 9 to 10 క్లాసెస్ లో అడ్మినిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకేనా, మాక్సిమం 9 to 10 క్లాసెస్ లో అయిపోతుంది అడ్మినిస్ట్రేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు వచ్చేసి ఇంపోర్ట్ సెట్స్ కాన్సెప్ట్ తోటి మనము
స్టార్ట్ చేద్దాం. ఇంపోర్ట్ సెట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. సార్ గ్రూప్ క్రియేట్ చేయండి సార్. నేను ఏమైనా doubts? ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేశానండి. నాకు వన్స్ వెయిట్